ఫిబ్రవరి 26 దేవుని వాక్య ధ్యానం. ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాది దేవుని మహాకృప వలన మరొక దినమును మనము చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య భాగాన్ని గమనించినప్పుడు ప్రభునందు నీ వలన నాకు ఆనందము లేక సహాయము కలగనిమ్ము అని ఫిలెమోనును పౌలు అర్థిస్తూ ఒక అద్భుతమైన లేఖ వ్రాస్తూ ఉన్నాడు. ఒనేసిమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలెమోను ప్రభు యొక్క సేవలో వాడబడుతూ పౌలు సహాయము పొందుకోవాలని ఫిలెమోనును అడుగుతున్న సందర్భం. ఇక్కడ ప్రభునందు అనేటువంటి మాటను కనబరుస్తూ నీ వలన నాకు ఆనందము లేక సహాయము కలగనిమ్ము అనే మాట చాలా స్పష్టంగా లేఖలో వ్రాసాడు. అదే అంటున్నాడు, ఏ బ్రదర్ లెట్ మీ హ్యావ్ జాయ్ ఆఫ్ థీ ఇన్ ద లార్డ్ అనే మాటను చాలా స్పష్టమైనటువంటి మాటగా ఆయన తన లేఖను వ్రాసి చూపిస్తూ ఉన్నాడు. దీని ద్వారా మనము నేర్చుకోదగినటువంటి ఒక అంశం ఈరోజు ఏమని అనంటే, మనము ప్రభువులో ఒకరికొకరు సహాయకరంగా, ఒకరికొకరు ఆనందాన్ని కలిగింపజేసుకునే వారంగా మనం ఉండాలి. నీ వలన నాకు ఆనందము లేకపోతే నీ వలన నాకు సహాయము కలిగే విధంగా నా ప్రవర్తన ఉండాలి అని మనము ఒక చక్కటి మంచి విషయాన్ని ఈరోజు నేర్చుకోవాలి. ఈరోజు చూడండి, మన చుట్టూ చాలామంది వారు ఎవరికి ఉపయోగకరంగా ఉండరు. వారి వలన ఎవరు కూడా ఇంట్లో కానీ బయట కానీ ఆనందంగా ఉండలేరు. వారు ఇతరులను బాధ పెడుతూ వారి ఇతరులకు అభ్యంతరకరంగా ఉండేటువంటి వారిగా చాలామంది మన చుట్టూ కనబడతారు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు, నువ్వు అభ్యంతరంగా ఉండకూడదు, నువ్వు ఇతరులకు సహాయకరంగా ఉండాలి. పౌలు ఫిలిప్పీ పత్రికలో అంటాడు, మీలో చాలామంది సొంత కార్యాలే చేసుకుంటున్నారు కానీ మీరు ఇతరుల కార్యాలు కూడా చూడాలి అని చాలా స్పష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, ఇతరులకు ఆనందం కలగజేసే జీవన విధానం నువ్వు కలిగి ఉన్నావా? ఇతరులకు సహాయంగా ఉంటున్నావా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడము అని అంటే అదే కదా. పొరుగువాడిని ప్రేమించడం అని అంటే వానికి మనము సహాయంగా ఉండడం, వాడి అవసరతలో ఆదుకోవడం. యాకోబు 1వ అధ్యాయము చివరి భాగాల్లో అంటాడు, నిజమైన భక్తి గురించి మాట్లాడుతూ నిష్కలంకంగా మనం జీవించడం మాత్రమే కాదు, దిక్కులేని వారికి, ఇతరులకు వారికి సహాయపడడం కూడా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు చాలా పర్యాయములు మనము మన భక్తి అంటే మన ప్రార్థన, నా జీవితము అని మనము మన చుట్టూనే ఉండడం, ఇతరులకు దూరంగా ఉండడం అది సరైనది కాదు అని ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, మరి నువ్వు ఇతరులకు ఎలా ఉంటున్నావు? ఆనందకరంగా ఉంటున్నావా లేదా ఇబ్బందికరంగా ఉంటున్నావా? అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించేది. అది బాప్తిస్మిచ్చు యోహాను గురించిన సాక్ష్యం. మరి నీ గురించి ఎలాంటి సాక్ష్యం ఉంది? నిన్ను బట్టి ఇతరులు ఆనందపడితే ప్రభు నిన్ను బట్టి చాలా ఆనందపడతారు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, మమ్మల్ని బట్టి మీరు ఆనందపడటానికి, ఇతరులకు మేము ఆనందంగా ఉండినట్లుగా నీ సహాయం చేయండి. దేవా, ఈరోజు నీ బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్.